బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే మునగాకు కారప్పొడి అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, హెల్తీకి కూడా చాలా మంచిది కదండి. అందులో ఒక్క చుక్క ఆయిల్ అనేది వాడకుండా నేనైతే పొడి చేస్తున్నానండి. దానికోసం కావాల్సింది అయితే ముందుగా మెయిన్ మునగాకుని తీసుకొని వచ్చేసి శుభ్రంగా వాష్ చేసేసి మనం నీళ్ళలోనే ఒక క్లాత్ మీద ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేయాలండి. అప్పుడే మనకి బాగా బాగా క్రిస్పీగా కాదండి, కొంచెం మెత్తగానే ఆరుతుంది. దాన్ని బాగా ఆరబెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. చిన్న చిన్న ముళ్ళు ఉన్నా పర్వాలేదండి, మనం అదే కొమ్మలు అంటారు కదా, అవి ఉన్నా పర్వాలేదు. పెద్ద అయితే వద్దు. తీసుకుని మన కొమ్మలు కూడా అదే పీసులు కూడా చాలా మంచిదేనండి హెల్త్కి. పుల్లలు అవి కూడా ఉండించుకోవచ్చు. తర్వాత మనం స్టవ్ అంటించేసుకొని ఒక బాండలు పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు అయితే వేసుకున్నానండి. ఆయిల్ లేదు చూసారు కదా, వేసేసుకొని పచ్చెనపప్పు కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు కూడా వేసుకున్నానండి. గుడ్డు మినపప్పు వేసుకున్నాను. అవి కూడా కొద్దిగా వేపుకున్న తర్వాత ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే అప్పుడే మనకి లోపల దాకా పప్పు బాగా ఉడికి టేస్ట్ బాగుంటుందండి కారప్పొడి. తర్వాత మనం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర 2 వేసుకొనేసి మనం కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. ఒక 4 గింజలు మెంతులు కూడా వేయాలండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుందండి మెంతులు వేస్తే, అందుకని నేను 4 గింజలు అయితే మెంతులు వేసాను. తర్వాత అన్నీ బాగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని ఒక పక్కన తీసి పెట్టేసుకోవాలి. మనకి చల్లారిన తర్వాత పొడికైతే బాగుంటుందండి. అందుకని నేను ఒక ప్లేట్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనం అదే బాణల పొయ్యి మీద పెట్టేసుకొని మనకి ఇది ఉంటుంది కదా ఎండుమిర్చి, మనకి తగినన్ని కారానికి నేనైతే ఒక 12-13 కాయలు తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. నేను నాటు మిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా దాంట్లోనే వేయించేసుకోవాలండి. మనకు సిమ్లోనే పెట్టి వేయించుకున్నామంటే బాగా వేగిపోతుంది ఎండుమిర్చి కూడా. వేయించేసిన తర్వాత అదే ప్లేట్లో అది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు నేను కడిగి ఆరబెట్టి పెట్టేసుకున్నాను ఫ్యాన్ కిందనే. అది కూడా వేసేసి మనకి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఇవన్నీ మనకి నిల్వ ఉంటాయండి కారప్పొడి నిల్వ ఉండడానికి. అందుకని మనం ఏమాత్రం నిమ్ము లేకుండా మనకి పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలన్నీ. బాగా క్రిస్పీగా వేగిన తర్వాత తీసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో మనం మునగాకు కడిగి పెట్టుకున్నాం కదండి, ఆరబెట్టేసేసి ఆ మునగాకును కూడా వేసేసి దాన్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. 1-2 నెలలు పైన ఉంటుంది. మనకి దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మన దోశలో కారప్పొడి వేసుకుంటాం కదా, అలాగనే వేసుకోవచ్చండి. చాలామంది మునగాకు చేదుగా ఉంటుందని తినరు కదండి, ఇలా కారప్పొడి చేసి చేయండి, చాలా బాగుంటుంది. చేదు అనేది ఉండదు. తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది మునగాకు పొడి. అందుకని మరీ చెప్తున్నాను. తర్వాత మనం మునగాకుని బాగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇది కూడా ఆకు కదా, తొందరగా మాడిపోతుంది. అందుకని సిమ్లోనే పెట్టి వేయించేసేసుకొని దీన్ని కూడా చేపట్టి చూసుకోండి. మీకు తెలియకపోతే చేపట్టి ఆకుని నలిపారంటే క్రిస్పీగా తయారవుతుందండి. అప్పుడు మనకి వేగిపోయినట్టు. క్రిస్పీగా అవ్వలేదనుకోండి ఇంకొక 2 నిమిషాలు వేయించుకోండి, సరేనండి. ఆకు కాబట్టి తొందరగానే క్రిస్పీగా వేగిపోతుంది, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది వేగిపోయిన తర్వాత చూస్తున్నారా, ఎంత వేగిపోయిన తర్వాత చాలా తగ్గిపోయింది చూడండి. అలాగా మనకి క్రిస్పీగా రావాలి. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను నలిపి. అలా క్రిస్పీగా వస్తే వేగిపోయినట్టే. అదిగోండి చూసారు కదా, పొడి పొడిగా మనకి అందులో ఆల్రెడీ మనం ఆరబెట్టిందే కాబట్టి తొందరగానే వేగిపోతుంది. తీసేసి దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దామండి. అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం దాంట్లో మన ఎండుమిర్చి ఉంది కదా, మనం వేయించుకున్నాం కరివేపాకు, ధనియాలు, పచ్చిమిర్చి అన్నీ ఎండుమిర్చి అన్నీ వేయించుకున్నాం కదండి, అవన్నీ మిక్సీ జార్లో వేసేసేసి మనం తగినంత ఉప్పు వేసేసి మనం గ్రైండ్ పట్టుకోవాలండి. ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి కారప్పొడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనకి హెల్త్కి కూడా మంచిది. మునగాకు రోజు ఒక ముద్ద అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. మునగాకు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి, సరేనండి. ఉప్పు వేసేసి మన కళ్ళు ఉప్పు వేసానండి నేను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసేసి ఒకసారి మనం గ్రైండ్ పట్టేసామంటే మనకి మెదిగిపోతుంది, పప్పులన్నీ బాగా మెదిగిపోతాయండి. తర్వాత మనం మునగాకు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లారింది కాబట్టి దాన్ని కూడా మనం మునగాకుని దాంట్లో వేసేసుకోవాలి. రోలు ఉంటే రోట్లోనే దంచుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీలో పట్టేసాను, మీకు రోలు ఉంటే రోలైనా దంచుకోండి. తర్వాత మనం మునగాకు వేసేసాం కదండి. ఇప్పుడు మనం ఏంటంటే చింతపండు ఒక్క రెమ్మ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. అందుకని చిన్న రెమ్మ నేను చూపించాను కదా, ఆ రెమ్మ అయితే వేయాలి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఒలిసేసి దాంట్లో వేసేసారండి. మన వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది అది మునగాకు పొడి. అందుకని వెల్లుల్లి ఎక్కువగానే వేసుకున్నాను నేను. మీరు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి అన్నీ కలిపి నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను పొడి ఎలా వచ్చిందనేది. మనం ఆయిల్ అనేది వాడకుండా చుక్క నూనె అనేది కారప్పొడి రెడీ చేసామండి.
చూసారా ఎంత జల్లని పడుతుందో. ఇప్పుడు మనం వేడి వేడి ఇడ్లీల మీద దీన్ని వేసుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. అలా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను కారప్పొడి అయితే రెడీ చేసేసుకున్నాను, చూపిస్తున్నాను. మనకి ఎంత బాగా జల్లని వచ్చిందో చూడండి. ఎందుకంటే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. సూపర్గా ఉంటుందండి మునగాకు కారప్పొడి. మనం ఆయిల్ అనేది వాడదు కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. తప్పకుండా ట్రై చేయండి. నేను అందుకనే మీకు అన్నంలో కూడా తిని చూపిద్దామని చెప్పేసి అన్నం అయితే వేసుకొచ్చానండి. వేసుకొచ్చి మనం అది మునగాకు పొడి అయితే వేసుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి ఇంట్లో నెయ్యి అయితే సూపర్గా ఉంటుందండి. మనం ఇంట్లో చేసిన, నా దగ్గర ఇంట్లో చేసిన నెయ్యి ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. వేసుకొనేసి మనం వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. అందుకని ఇప్పుడే వండాను నేను. అందుకని వేడివేడి అన్నంలో అయితే వేసుకొని చూపిద్దామని చెప్పి కలుపుతున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో. అసలు ముద్ద తింటుంటే ఎలా ఉందంటే చెప్తే అమృతంలాగా అనిపించిందండి నాకు. మునగాకు నెయ్యి వేసుకొని తింటే అంత బాగుంది. చూపిస్తున్నాను చూడండి మీకు. సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ వీడియో ఎలా వచ్చిందనేది చెప్పండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి. సరేనండి, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.